రెండవ అపోహ, యేసువారు నీటిని ద్రాక్షరసం చేశారు, వాటర్ ని వైన్ చేశారు. ఇది వాస్తవమా? ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించామనుకోండి, యేసువారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం పసివాడిగా ఉన్నప్పుడే మాట్లాడారు. మరి ఇంకేమైనా అద్భుతాలు చేశారా యేసువారు? ఇశ్రాయేలు సంతతి వారి దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నారు, నేను మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారు చేసి ఊదగానే అది నిజమైన పక్షి అవుతుంది. అల్లాహు అక్బర్. మరియు అల్లాహ్ ఆజ్ఞతో ఏం చేస్తారు? పుట్టు గురుడికి కళ్ళు తెప్పిస్తారు, కుష్టు రోగులను కూడా బాగు చేస్తారు, మృతులను కూడా బ్రతికిస్తారు. ఇంకా మనము తినే వాటిని, తినేవి నిల్వ ఉంచుకున్న వాటిని కూడా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్. ఇందులో ఏ ఒక్కదాన్ని తిరస్కరించినా మనం అవిశ్వాసులం అయిపోతాం. కాబట్టి రెండవ అపోహ, యేసువారు మొదటిగా చేసినటువంటి అద్భుతము ద్రాక్షరసం, వైన్ ఎంత మాత్రము కాదు, బాలయేసుగా ఒడిలో ఉన్నప్పుడే, పసివాడిగా ఉన్నప్పుడే మాట్లాడడం జరిగింది.